ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ పునాది కార్యక్రమానికి అదేవిధంగా కొంగర కలాన్ నుంచి ఆమన్గల్ వరకు దాదాపుగా 45 కిలోమీటర్లు ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన రహదారిని నిర్మించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహచర మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు సీనియర్ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మీ అభిమాన నాయకుడు కేఎల్ఆర్ గారు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు, శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ మున్సిపల్ మేయర్లు, ప్రభుత్వంలో వివిధ హోదాలలో పనిచేసిన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నతాధికారులు, ఈనాడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన యువమిత్రులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. విజయదశమి మనందరికీ విజయాలనే చేకూరుస్తుంది. ఇవాళ వాతావరణ శాఖ 4-5 రోజుల నుంచి హెచ్చరిస్తున్నది. విపరీతమైన వర్షాలు, ఎవరు బయటికి వెళ్ళకండి, ఈ వర్షాలు మొత్తం వ్యవస్థలన్నిటిని కూడా దిగ్బంధం చేస్తాయి. కానీ ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఆలోచనతోటి ఈనాడు ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం పెట్టుకుంటే వాతావరణం ఎంత అనుకూలంగా ఎంత గొప్పగా సహకరించిందో నాకు తెలిసి ఈరోజు ఉదయం కూడా వర్షం పడ్డట్టుంది. ఇక్కడ మీరందరూ ఇండ్లలో నుంచి బయలుదేరే ముందు వర్షం వస్తుంది, కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుందో అని మీరందరూ ఆందోళన చెంది ఉంటారని నేను అనుకుంటున్నా. కానీ మనమందరం మనసులో ఎలాంటి కల్మషం లేకుండా భవిష్యత్ తరాల కోసం ఈనాడు ఒక భారత్ ఫ్యూచర్ సిటీని ఈ ప్రాంతంలో ప్రారంభించుకోవాలని అనుకుంటే వరుణ దేవుడు కూడా ఈరోజు మనకు సహకరించి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈరోజు మనకు అవకాశం దొరికింది. చాలామంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు, నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. చెయ్యకూడని రాద్ధాంతం చేయడమే కాదు, ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి, ఆయన కోసం నగరం కట్టుకుంటుండని. మీ అందరికీ తెలుసు, ఒకవేళ భూమి ఉంటే తెలియంది కాదు, ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు, ఎక్కడో లాకర్లో పెట్టుకొని భూమి ఉంటే భూమి మీదనే ఉంటుంది, భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటుంది. ఈరోజు నేను నా గురించో నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఈనాడు బతుకున్న మన కోసం కాదు, రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈరోజు ఆలోచన చేస్తున్నా. పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు 436 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాహీ గారు హైదరాబాద్ నగరానికి పునాది రాయి వేసినప్పుడు చెరువుల్లో, నదుల్లో
ఏ విధంగా అయితే చేపల సమూహం ఉంటుందో నా హైదరాబాదు నగరంలో కూడా ప్రజలు ఆ విధంగా ఉండాలి, పెంపొందాలి అని కోరుకున్నాడంటే 436 సంవత్సరాల క్రితం కులి కుతుబ్ షాయి వేసిన పునాది రాయి ఈరోజు మా నగరం గొప్ప నగరం హైదరాబాదు నగరం మాకుందని మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈరోజు మనకు వచ్చినాయి. ఆ తర్వాత నిజాం నవాబ్ 220 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఈరోజు జంట నగరాలుగా హైదరాబాద్ సికింద్రాబాద్ ఉన్నది అని చెప్పి ఈ దేశం ముందు తలెత్తుకొని నిలబడే ఒక గొప్ప గర్వకారణం ఈరోజు మనకు వచ్చింది. అంతటితో ఆగలే అభివృద్ధి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకెందుకులే మేము ఉన్నప్పుడు ఏదో కాలం గడిపేస్తే చాలు అనుకొని ఉంటే ఇవాళ సైబరాబాద్ వచ్చి ఉండేది కాదు, హైటెక్ సిటీ కట్టి ఉండేవాళ్ళు కాదు, ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు మన కళ్ళ ముందల ఉండేది కాదు. ఈరోజు శంషాబాద్లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్గా గుర్తింపు పొందింది అని అంటే ఆనాడు ఆ నాయకులు కూడా ఒక ఆలోచన చేయబట్టే ఈరోజు ఫార్మాలో మనం ప్రపంచాన్ని శాసిస్తున్నాం, ఐటీ రంగంలో ప్రపంచంతో పోటీ పడుతున్నాం. సిలికాన్ వ్యాలీలో ఈరోజు మన పిల్లలు గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నారు అని అంటే ఆనాటి నాయకులు ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచన చేసిండ్రు కాబట్టి ఈరోజు ప్రపంచంతో పోటీ పడగలుగుతాం. అందుకే మిత్రులారా, గతం నుంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి. గత అనుభవాలు మన భవిష్యత్తుకి ప్రయోజనకరంగా ప్రణాళికలు మనం రచించుకోవాలి. మరి కులి కుతుబ్ షాయి కావచ్చు, నిజాం ప్రభువులు కావచ్చు, లేదా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది మంచి ఉంటే నేర్చుకోవాలి, అది మన భవిష్యత్తుకు పునాదులుగా మార్చుకోవాలి అన్నదే ఈరోజు ఈ వేదిక మీద ఉన్న నా సహచర మంత్రివర్గ సభ్యులు, మా శాసనసభ్యులు నా ఆలోచన. ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీ మన భవిష్యత్ తరాల కోసం, మన భవిష్యత్ తరాలు ఈరోజు మనము మాట్లాడితే మన వాళ్ళు అప్పుడప్పుడు మిత్రులు చెప్తుంటారు న్యూయార్క్ అద్భుతంగా ఉంటుంది. అవును, బాగానే ఉంటుంది న్యూయార్క్. ఆ తర్వాత చెప్తారు జపాన్లో టోక్యో చూడాలి, ఆహా అంటారు, అవును అద్భుతంగా ఉంటుంది. కొంతమంది మిత్రులు సింగపూర్ పోయొచ్చి అసలు సింగపూర్ ఉంటుంది చూడాలన్నా అని చెప్తారు, అది బాగానే ఉంది. మీరు అందరు చాలా మంది దుబాయ్ చూసిటారు, అబ్బా దుబాయ్ ఉంటుంది కదా అని మీరు చెప్తారు. నేను అడుగుతూ నీడు ఉన్నోళ్ళందరినీ మీ ద్వారా తెలంగాణ 4 కోట్ల సమాజాన్ని ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో, టోక్యో గురించో, సింగపూర్ గురించో, దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని చెప్పుకోవడం కంటే మనం భారత్ ఫ్యూచర్ సిటీ వాటితో పోటీ పడే విధంగా నిర్మించుకోవాలని ఆలోచన చేయాలన్నా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, న్యూయార్క్లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చినని చెప్పుకునే విధంగా ఈరోజు ఈ నగరాన్ని నిర్మిస్తా.